అలాగే. మనమందరం యూత్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి మనం అమ్మా నాన్న ఆట ఆడితే బాగుంటుంది కదా. రే ఏం మాట్లాడుతున్నారా మీరు? మమ్మల్ని సేవ్ చేశారని సిల్లీగా మాట్లాడకండి. చాలా మంచి గేమ్. దాని పేరు వింటే మీరు తప్పకుండా ఓకే అంటారు. రే మేమేమైనా అక్కడి నుంచి వచ్చిన వాడు అనుకుంటున్నావా? అరే నాకు తెలియక అడుగుతాను, వీటిని అసలు గేమ్స్ అంటారా? ఒరే మీరు ఆగండ్రా, వాళ్ళు ఇప్పుడే వయసుకొచ్చిన అమ్మాయిలు. ఇటువంటి హార్డ్ గేమ్స్ అంటే కష్టం. నాకు తెలిసిన మంచి గేమ్ ఉంది, అది అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పువ్వు మీద తుమ్మెద వాలడం. చిన్న చోటు ఉంటుంది, ఆడమగ ఇద్దరు కలిసి ఆడతారు, అందులో ఇద్దరు గెలుస్తారు. ఇటువంటి గేమ్ నేను ఎప్పుడు వినలేదే. యూత్ లో అసలు ఈ గేమ్ గురించి తెలియని వాడే లేడు. అసలు ఈ గేమ్ గురించి తెలియని వాడికి ఈ ప్రపంచంలో ఉండే అర్హతే లేదు. ఈ గేమ్ ఏదో బాగుందే, ఇది అందరికీ తెలిసిన గేమ్ అంటున్నారు. ఇద్దరం గెలుస్తామంటే ఎవరికేం ప్రాబ్లం ఉండదు. వస్తే తింగరదానా, ఈ గేమ్ ఏంటో నాకు అర్థమైంది. బండదాన తెలియటం ఎందుకే, వింటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. రే మీరు చెప్పిన గేమ్ చాలా బాగుంది, కానీ ఈ గేమ్ ఆడటానికి సమవుజ్జి కావాలి. మిమ్మల్ని చూస్తుంటే మేమే గెలిచేటట్టున్నాం, కానీ ఈ గేమ్ ఇంకెప్పుడైనా ఆడదాంలే. మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు, మేం గెలుస్తూ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తాం. మీ మీదొట్టు. రే మీరు ఖచ్చితంగా ఓడిపోతారా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇద్దరు గెలవాల్సిన గేమ్ లో ఓడిపోయానే అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఏంటి మామా, ఈ గేమ్ లో వీళ్ళకి తెగ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. రే మామా, ఈ గేమ్ లో ఓడిపోయామనుకో ఈ ప్రపంచంలో ఉండే యూత్ అంతా మనల్ని పిచ్చ కొట్టుడు కొడతారా. రే మామా ఒప్పుకోండ్రా, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదురా. వెళ్ళి సముద్రంలో దూకేస్తా. నేను రెడీ మామా. నేను రెడీ. రే మామా, రే నేను చెప్పేది వినండి. మా ఆనకట్ట ఆల్మట్టి డ్యామ్ కన్నా స్ట్రాంగ్, ఎప్పటికీ తెగిపోదు. చాలా స్ట్రాంగ్. నేను చెప్పేది జోక్గా అనుకుంటున్నట్టున్నారు. సముద్రం ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుంది. సునామీ వస్తే తట్టుకోలేరు. సునామీలు తుఫాన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మేము మేవెంత చెప్పినా మీరు వినడం లేదు. మా టాలెంట్ ఏంటో చూపిస్తాం, రారా. ఏం జరిగిందిరా? ఏం జరిగింది? ఇంకేముంది, దాని సముద్రం పొంగింది, వీడానకట తేగింది. పరువు తీసావు కదరా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది మనం కమిట్ అవ్వాలి. అమ్మాయి చేయి పడగానే ట్యాప్ ఓపెన్ అయిపోయింది మావా. రే ఈ ఎమోషన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. రే నువ్వెక్కడికి రా. అరే మావా, ఆ ఎర్రదాన్ని ఏదేదో చెయ్యాలనుకున్నాను, కానీ అది నా ఒంటి మీద చెయ్యి వేయగానే ఒక్కసారిగా నా ఒంట్లోని వోల్టేజ్ అంతా పెరిగిపోయి నా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది మామా. చీ యాదవ, నువ్వేస్రా, మా యూత్ పరువు తీసావు. మా ముందు తెగ బిల్డప్ ఇస్తావు, పని మాత్రం చేత కాదు. వాడినంటున్నావు, నువ్వేం పికావే? ఛీ, ఆ తింగరది నన్ను బాగా అటెంప్ట్ చేసిందిరా. ఆ పిల్లేంట్రా మావా అంత హాట్ గా ఉంది. త్వరగా బయటపడకపోతే నా లైఫ్ క్లోజ్ అయిపోయిందిరా మావా. అరే మామా, అమ్మాయిల ఫస్ట్ టచ్ అలాగే ఉంటుందిరా. అమ్మాయిల్ని చూడాలి, ఎంజాయ్ చేయాలి, అంతేకాని సహజీవనం చేయాలనుకుంటే సునామీయేరా. రే మీ ఫెయిల్యూర్ స్టోరీస్ ఆపండ్రా, బాగా ఆకలిస్తుంది, తిందాం పదండ్రా. అరే మామా, గేమ్ సెకండ్ హాఫ్ లో నువ్వు లేవు గానీ ఆ శృంగారపు డిన్నర్ లో నువ్వుంటే నీ జన్మ ధన్యమయ్యేది. సింగర్నాయలు, నేను చేసిన లంచ్ గురించి తెలిస్తే ఇక్కడే ఊరేసుకొని వస్తారు. రే ఏమైందిరా? ఏం లేదురా, ఏం లేదు. గేమ్ లో ఇంకొకసారి ఓడిపోవాలనుంది మావా. మామా వాళ్ళతో ఓడిపోయినా ఆనందమే. నేనే గెలిచా. ఒక్కదానిపై సెల్ ఆడి గెలవటం కాదే, మేమిద్దరం ఆడినట్లు నేనే గెలిచాను. గేమ్ లో వాళ్ళు కూడా గెలవాలి కదే, కానీ మనమే గెలిచాం ఎందుకని? ఓ బ్రెయిన్ లేని దద్దోజనమా, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. నువ్వు గెలిచావో లేక వాడు గెలుస్తూ నిన్ను గెలిపించాడో తెలుస్తుంది. అవునే, ఆ దొంగ సచినోడు నన్ను రెచ్చగొట్టి నా అమ్మాయి అయినా ఎవరికైనా తెలుస్తుంది. నువ్వు మొద్దుదానివి కాబట్టే నీకు తెలియలేదు, ఎందుకంటే నేను కూడా నీలాగే. మీ అందరికంటే నేనే బెటరే. ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా పోరాడాను. నీకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. మాకంటే ఎక్కువగా సీన్ సితారైంది నీకే. నువ్వు కూడా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఫోటో వేసుకో. అవునే,
అందరికంటే ఎక్కువ చిరిగింది నాకే. వాళ్ళ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. చాలేవే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ హాట్ సీన్లన్నీ ఊహించుకుంటూ ఎంజాయ్ చేయటమే. ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుందా ఏంటి? ఏదో చేసిన పిచ్చి పనులన్నీ గుర్తుకొస్తాయి. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను.